ఏంట్రా అలా కూర్చున్నావు? తొక్కేశారు. అవునరా, ఇప్పుడే అరటిపండు తొక్క తిని అక్కడ వేసాను. ఏంటి? అమ్మా నేను అరటిపండు తొక్క గురించి మాట్లాడతలే. మరి దేనిరా? నువ్వు నన్ను తొక్కేసావమ్మా. నువ్వేమన్నా చీమవా దోమవా? నేను తొక్కేయడానికి నువ్వు దున్నపోతులా ఉన్నా. నేను మిమ్మల్ని తొక్కేస్తారా? అది కాదమ్మా, నువ్వు చిన్నప్పుడు నన్ను క్రికెట్ ఆడనివ్వకుండా చదువు 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 నన్ను తొక్కేసావమ్మా. ఆ రోజు క్రికెట్ ఆడుంటే నేను ఈ రోజుకి పెద్ద క్రికెటర్ని అయ్యేవాడిని. ఈరోజు ఐపీఎల్లో 100 కోట్లకో 200 కోట్లకో 1000 కోట్లకో వేలం పాటలు వెళ్ళిపోయేవాడిని అమ్మా నేను. అవును, మరి చిన్నప్పుడు మీ ఫ్రెండ్ బౌలింగ్ వేస్తుంటే దెబ్బ తగులుతుందేమో అని వచ్చి నా కొంగు వెనుక దాచుకునేవాడివి. ఇప్పుడు ఐపీఎల్కి వెళ్తావంట. ఐపీఎల్కి ఇప్పుడే కదమ్మా నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాల్సింది. సరేరా, ఇప్పుడు ఏంది? ఇప్పుడు వెళ్ళి ఆడతావా? పోయి ఆడుకోపో. అవును కానీ ఉండు, మొన్న బ్రిడ్జ్ మీద బైక్ లో అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావురా. అమ్మా నువ్వెక్కడి నుంచి చూసావే? మన కూరగాయల మార్కెట్ నుంచి రా. అవునా అమ్మ, మొన్ననే కదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం నీ కళ్ళు కనిపించట్లేవని. అంత దూరం నుంచి నేనెట్లా కనిపెట్టానే? ఎంతైనా నేను నీ కన్న తల్లిని కదరా, ఆ మాత్రం తెలియదా నీ ఆటలు? అమ్మ ఇంట్లో పరిస్థితులు బాగోలేవని నేనే ర్యాపిడోలో జాయిన్ అయ్యానమ్మా. అమ్మాయి ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో డ్రాప్ చేసానమ్మా. అంతేనమ్మా. దొరికిపోయినా. అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా, మళ్ళీ వస్తున్నా 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 వస్తున్నా.